స్తోత్రం 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 చెప్తామా? చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే చెందునుగాక. ఆమేన్. రండి, దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దైవజనుడైనటువంటి మోషే ద్వారా వ్రాయబడినటువంటి, మోషే ద్వారా మనకి ఇయ్యబడినటువంటి ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన చేతికి ఇవ్వడానికి పాత నిబంధన గ్రంథాన్ని 32 మంది భక్తులను ఆయన వాడుకున్నాడు. నూతన నిబంధన గ్రంథాన్ని మన చేతికి ఇవ్వడానికి 80 భక్తులను మనకి వాడుకున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు 32 మంది భక్తుల చేత వ్రాయిస్తే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలను 80 సేవకులను, అపోస్తులను దేవుడు వాడుకున్నాడు. మొత్తానికి 66 పుస్తకాలు మన చేతికి ఇవ్వడానికి 40 మంది అపోస్తులైనటువంటి వారిని, ప్రవక్తలైనటువంటి వారిని, పశువుల కాపరులను, జాలరులను, పామరులను దేవుడు వాడుకొని దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా విలువైనటువంటి గ్రంథం. ఈ గ్రంథములో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ఈ భూమి మీద ఈ నీతి న్యాయాలు కలిగి, ధర్మం కలిగి మనము బ్రతుకుతూ ఉన్నాము అని అంటే ఈ గ్రంథం నేర్పించిందే ప్రియులారా మనం అవలంబిస్తూ ఉన్నాం. ఈ గ్రంథమే గనక లేకపోతే ప్రియులారా లోకంలో నీతి అనేది ఉండకపోవునేమో. ఈ ధర్మశాస్త్రమే గనక లేకపోతే దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియకపోయినేమో. ఈ ధర్మశాస్త్రమే లేకపోతే ప్రియులారా దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో మనకు తెలియకపోవునేమో. ఈ ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా తన ప్రజలైనటువంటి వారికి అందించి, భూమి మీద మనుష్యులమైనటువంటి మనము ఎలా బ్రతకాలి, దేవుని దగ్గరికి ఎలాగ రావాలి, ఎప్పుడెప్పుడు రావాలి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి చేయాలి అనే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. అలాంటి ధర్మశాస్త్రాన్ని దైవజనుడైనటువంటి మోషే ద్వారా మనకిచ్చాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 5 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలమ్మా? 5 పుస్తకాలు చెప్తారా? మొదటిది ఆది కాండము, రెండవది నిర్గమకాండం, మూడవది లేవ్యాకాండం, నాలుగవది సంఖ్యాకాండం, 5వది ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలను ఏమన్నారు అని అంటే ధర్మశాస్త్రము అని అన్నారు. ఏమన్నారమ్మా? ధర్మశాస్త్రము అని అన్నారు. ఈ 5 పుస్తకాలను కూడా దైవజనుడును ఇశ్రాయేలీయులకు నాయకుడును అయినటువంటి మోషే ద్వారా దేవుడు వ్రాయించాడు అని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజానికి ఆదిలో ఉన్నటువంటి వాడు కాదు మోషే. మోషే మనకి ఎక్కడ ప్రారంభమవుతాడు అని అంటే నిర్గమకాండము 1వ అధ్యాయంలో మోషే మనకి ప్రారంభమవుతాడు. కానీ సృష్టి కార్యక్రమము జరిగి అప్పటికి కొన్ని 100 కోట్ల సంవత్సరాలైపోయింది అని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆది కాండములో 1వ అధ్యాయములో 1వ వచనాన్ని చదివిన తర్వాత 2వ వచనానికి 1వ వచనానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి నిరాకారముగా ఉండిపోయింది అన్న సత్యాన్ని బైబిల్ పండితులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 1వ వచనానికి 2వ వచనానికి ఎన్ని సంవత్సరాలు? కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆ సమయంలో భూమి ఎలా ఉండిపోయిందంటే నిరాకారముగా ఉండిపోయింది. దాని తర్వాత రీక్రియేషన్ ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమిని బాగు చేయడానికి ఆయన మరలా సృష్టిని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే ఆ కాలం నాటి వాడు కాదు. అయినప్పటికీ ఆ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైనటువంటి యోహాను గారికి దేవుడు ఎలాగూ తెలియచేశాడో అలాగే దైవజనుడైనటువంటి మోషేకి సృష్టిని గురించి తెలియచేయగా మోషే ఈ సృష్టి క్రమాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడు మోషే ద్వారా
చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి తెలియచేశాడు. వాటిలో ఒక భాగం ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. కోత పండుగ. ఏ పండుగమ్మా? కోత పండుగ. కోత పండుగ యొక్క పరమార్థం ఏంటి? ఎందుకు ఈ కోత పండుగను మనం అవలంబించాలి? ఎందుకు ఈ కోత పండుగను మనం చేయాలి? ఈ కోత పండుగలో ఉన్నటువంటి దీవెనకరమైన మాట ఏంటి? ఈ కోత పండుగలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన మాట ఏంటి? ఆల్రెడీ నేను మీకు ఈ వర్తమానం ఇచ్చాను, అయినా మరోసారి మీకు జ్ఞాపకం ఉండదులే అని చెప్పి రెండవసారి ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వర్తమానం జ్ఞాపకం వచ్చినటువంటి వారు ఆ వర్తమానం ముందు వినేసాము అన్న మనసుతో కాకుండా నూతనంగా మరొక్కసారి ఆ వర్తమానాన్ని ఆస్వాదించాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే, ఏమో దేవుడు అప్పుడు మాట్లాడించినటువంటి వర్తమానము ఎలాగూ దేవుడు మాట్లాడించాడో నాకు తెలియదు, కింద ఉన్నటువంటి అమూల్యకు మాత్రము అర్థమవుతూ ఉంటుంది. కానీ ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరో కోణంలో మాట్లాడవచ్చు. ప్రియులారా, ఇప్పటికి 10 సంవత్సరాల కిందట మా అమ్మ వండినటువంటి వంట నాకు జ్ఞాపకమే. 10 సంవత్సరాల కిందట మా అమ్మ వండినటువంటి వంటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రియులారా, మా అమ్మ ఇలా వండుద్ది అని చెప్పి నాకు ఒక ఐడియా ఉంటుంది. అదే కూరను పట్టుకొచ్చి నా భార్యకి ఇస్తే నా భార్య కూడా వండుతూ ఉంది. కానీ నా భార్య వండినటువంటి వంట వేరుగా ఉంటుంది, మా అమ్మ వండిన వంట వేరుగా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యము అదే అయినప్పటికీ మాట్లాడిన ప్రతిసారి కూడా ఒక నూతన కోణముతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు విన్నా కానీ అది తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనది అన్న సత్యముతో వాక్యాన్ని స్వీకరించాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. రండి, లేవ్యాకాండము 23వ అధ్యాయము, లేవ్యాకాండం 23వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా, దైవజనుడైన మోషేతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలు ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. జాగ్రత్తగా ప్రియులారా, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి పండుగను గూర్చి 2 విషయాలు నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలో ప్రియులారా ఈ పండుగను ఎలాగ జరిగించుకుంటారు, ప్రపంచంలో ఈ పండుగను ఎలాగూ చేస్తారు అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా ఇక్కడ కొన్ని అర్పణలు ఉన్నాయి. ఒకసారి కొబ్బరికాయ పెకిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తీసుకొచ్చారు ఒకసారి చెప్పండి. తల్లిగారు లక్ష్మి గారు తీసుకొచ్చారు, దుర్గ గారు పంపించారు. ఒకసారి అవి పైకి ఎత్తమ్మా. వంకాయలు ఎవరు తీసుకొచ్చారు? భూలక్ష్మి గారు తీసుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చాలు. నేను ఎందుకు ఈ ప్రత్యేకంగా చూపించాను అని కనుక ఆలోచన చేస్తే, కృపగలిగినటువంటి దేవుడు ఒక పండగను ప్రియులారా తన భక్తులైనటువంటి వారికి అనుగ్రహించాడు. ఇందాక చింతల్లి చెప్పిందే 7 పండుగలు మనకున్నాయని. ఇలాగూ 7 పండుగలు మనకున్నటువంటి క్రమంలో 7 పండుగలలో ఒక పండుగ ఏంటి అని అంటే కోతకాలపు పండుగ. దీనిని ఏమన్నారంటే ప్రథమ ఫలముల పండుగ అని కూడా అన్నారు. ప్రథమ ఫలముల పండుగ అన్న కోతకాలపు పండుగ అన్న ఒకటే. మళ్ళా వేరే పేర్లు ఈ పండుగకి సంబంధించినవి కావు. కేవలం ఈ పండుగకు ఉన్నటువంటి పేర్లు ఏంటంటే, ఒకటి ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అని ఎందుకు అన్నారు అని అంటే, ప్రియులారా ఇప్పుడు నేను మీకు చూపించాను, వంకాయలు తీసుకొని వచ్చారు. వంకాయల యొక్క పరమార్థం ఏంటి? అవి మొదటగా మాకు కాసినియండి అని చెప్పి వారు తీసుకొని వచ్చారు. కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు. దాని పరమార్థం ఏంటి? అయ్యా మేము చెట్టు వేసుకున్నాము, మొట్టమొదటిగా దిగినటువంటి ఆ కాయలను మందిరానికి తీసుకొచ్చాము అని చెప్పి ప్రియులారా వారు తీసుకొని వచ్చారు. వినండి జాగ్రత్తగా, కొన్ని విషయాలు
నేను జ్ఞాపకం చేస్తాను. కృప కలిగినటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ చేతి పని బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు కుటుంబాలు బాగుండాలి, మీ పంటలు బాగుండాలి, మీ వ్యవసాయములు బాగుండాలి, మీ తోటలు బాగుండాలి అని చేతులెత్తి దీవించినటువంటి దేవుడు. ఆదికాండ గ్రంథములో 1వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు 4 రకాలైనటువంటి దీవెనలు ఆయన ఇచ్చాడు. చదువుతారా? ఎన్ని రకాలమ్మా? 4 రకాలైనటువంటి దీవెనలు ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దీవెనలను గురించి మనం ఆలోచన చేస్తే 28వ వచనానికి వచ్చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? 1, మీరు ఫలించాలి. వినండి, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు మొదటి దీవెన ఏంటంటే ఫలించాలి. ఎలా ఫలించాలి? ప్రియులారా, సంతానములు ఫలించాలి, మీకున్న తోటలు ఫలించాలి, మీకున్నటువంటి పశువులు ఫలించాలి, మీకున్నటువంటి పల్లపు పంటలు కూడా ఫలించాలి. మొదటిది ఫలించాలి. రెండోది అభివృద్ధి పొందాలి. మొదటిది ఫలించాలి, రెండోది అభివృద్ధి చెందాలి. అంటే ఈ ఏటికి ప్రియులారా 2గా ఉంటే మీదటికి 3 కావాలి, ఆపై 4 కావాలి, ఆపై సంతానము ప్రియులారా విస్తరించాలి అనేది తండ్రి అయినటువంటి దేవుని కోరిక. కాబట్టి మొదటిది ఫలించాలి, రెండవది అభివృద్ధి చెందాలి, మూడవది విస్తరించాలి. ప్రియులారా, మీ ఊరు వస్తారో లేదో తెలియదు. మా ఊరికి భిక్షాటనకి వస్తూ ఉంటారు. వారిని మేమేమంటామంటే మాటింగ్ వారు అని అంటాం. మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు అండి. మాటిన్ వాళ్ళేనా? వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద డంక ఒకటి తీసుకొని వచ్చి డబా 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 బాదుతారు. అంటే మేము ఈ ఊరిలోకి వచ్చామండి అని చెప్పడానికి. వాళ్ళు వారం రోజులు 10 రోజులు మన ఇంటికాడ ఉంటారు. ఉదయం సాయంకాలం మన ఇళ్ళకి భోజనానికి వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు దత్తు అంటారు. అంటే వాళ్ళకి కానుక అన్నమాట. కొంచెం కానుక వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ కానుక ఇస్తే ఆ కానుకని చేత్తోడు పట్టుకుని వాళ్ళు దీవిస్తారు. వాళ్ళు ఇచ్చే దీవెనలో ఆఖరి మాట నేనేంటో చెప్పనా? వాళ్ళు ఏమంటారంటే ఈ కానుకని ఎలా పట్టుకుని వీళ్ళు పిల్ల పాపలను దీవించాలి, బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, పొలములు వ్యవసాయాలు బాగుండాలి అన్నీ చెప్పేసి మరలా సంవత్సరానికి మేము వచ్చేసరికి కొడుకు పెళ్ళైపోవాలి. పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి వచ్చిన కోడలు అత్తగారు జుట్టు పట్టుకోవాలి, 2 కొట్టేసుకోవాలి, 1 పొయ్యి 2 పొయ్యిలు అయిపోవాలి, 2 పొయ్యిల్లో నుంచి మాకు చెరుకు ముద్ద వచ్చేయాలి అని దీవించి వెళ్ళిపోతూ ఉంటారు. వినండి ప్రియులారా, అంటే కుటుంబాలు విస్తరించాలి. మొదటి మాట చెప్పండి, ఫలించాలి. రెండోది అభివృద్ధి చెందాలి. మూడోది విస్తరించాలి. 4వది భూమిని నిండించాలి అనే మాట ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాలములోనే తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కృప కలిగినటువంటి దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇచ్చినటువంటి పరమార్థం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఇదిగో మీరిప్పుడు పరదేశంలో ఉన్నారు కాబట్టి మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తరువాత నేను మీకు ఒక దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అది ఏ దేశము అని గనక ఆలోచన చేస్తే ఆ దేశానికి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి పేరేంటి అనంటే అది మంచి దేశము. ఏ దేశమమ్మా? కొంచెం తగ్గించుకోము. అది మంచి దేశము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అది మంచి దేశము. ఆ దేశాన్ని గురించి కొన్ని మాటలు మనం చదివితే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి ఏమంటా ఉన్నాడంటే, నీకును నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదను అన్నాడు. అది ఏ దేశము అని కనుక ఆలోచన చేస్తే పాలు తేనెలు ప్రవహించు దేశము. అదే ఆదికాండ గ్రంథంలో 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే 13వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, నీకును నీ సంతానమునకును ఈ దేశాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను. అదే ఆదికాండ గ్రంథములో 50వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే ఈ దేశమును మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఏ దేశం అది అని గనక ఆలోచన చేస్తే పాలు తేనెలు ప్రవహించు
కానాను దేశం. ఇలాగూ చాలా విషయాలు, చాలా మారులు ప్రియులారా ఈ గ్రంథాన్నిలో మనం చదువుతున్నాం. నిర్గమకాండములో 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదివితే, మీ కొరకు ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మలను రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అనే మాట మనం చదువుతున్నాం. అదే లేవ్యాకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము అనే మాట మనం చదువుతున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదివితే ప్రియులారా ఆఖరిలో రాయబడి ఉంది, చదువుతారా? అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ప్రియులారా అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ఆ మాట, ఆ దేశమును గురించి ఇలా వ్రాయబడి ఉంది, నీ దేవుడని యెహోవా నీ పితలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి. చాలు ప్రియులారా, ఏ దేశము అని గనక ఆలోచన చేస్తే పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనె ప్రవహించే దేశం అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? దాసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ప్రియులారా? ఆ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉంటూ ఉండగానే దైవజనుడైనటువంటి మోషేతో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు అంటే, మోషే ఇదిగో దాసత్వంలో ఉన్నటువంటి వీరిని నేను విడిపించబోతూ ఉన్నాను, వీరి యొక్క బానిసత్వం నుండి నేను విడిపించబోతూ ఉన్నాను, వీరి నోటి నిండా నేను నవ్విపోబోతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈరోజు వారు తినడానికి సరైనటువంటి ఆహారం లేక, ఉండడానికి సరైనటువంటి నివాసాలు లేక, ధరించుకోవడానికి సరైనటువంటి పరిస్థితులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారే, ఈ ఇబ్బందులన్నీ కూడా నేను తొలగించబోతూ ఉన్నాను. ఎప్పుడో తెలుసా? మీరు నా మాట వినినప్పుడు నేను మీకు అనుగ్రహించబోతున్నటువంటి దేశం. అది ఏ దేశం అనంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. అది కానా దేశము. చాలా మంచి దేశము, సుందరమైన దేశము. ప్రియులారా ద్వితీయోపదేశకాండములో 11వ అధ్యాయంలో 11వ వచనంలో వ్రాయబడి ఉంది, అది సమయానికి ప్రియులారా ఎండ కాసే దేశం, సమయానికి శీతలం పుట్టించే దేశం, సమయానికి వర్షము కురిసే దేశం. అలాంటి మంచి దేశములోనికి నేను మిమ్మల్ని తోడుకొని రాబోతూ ఉన్నాను అని చెప్పి కృపగలిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేశాడు. వినండి బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దైవజనుడైన మోషేతో ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలారా వినండి, మీకు నేను వాగ్దానం చేసినటువంటి మంచి దేశములోనికి మీరు వెళ్ళిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, నేను ప్రమాణం చేసినటువంటి మంచి దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత నా మాట మీరు మర్చిపోకూడదు. వింటున్నారా? నా మాట మీరు మర్చిపోకూడదు. ఏ మాట అది అనగా ఆలోచన చేస్తే, ఈ బానిసత్వం నుండి విడిపించి మీకు సొంత పొలాలు ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. సొంత భూభాగం ఇవ్వబోతూ ఉన్నాను. కాబట్టి నేను ఇచ్చే భూభాగంలో మీరేం చేయాలి తెలుసా? పంటలు పండించాలి, మెరక పంటలు పండించాలి, పల్లపు పంటలు పండించాలి, తోటలు నాటాలి. ఇవన్నీ కూడా చెయ్యాలి. ఈ నాటిన తర్వాత, ఈ తోటలు పుష్పించిన తర్వాత, ఫలాలు కాసిన తర్వాత ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది. నారింజకాయకి ఒక సీజన్ ఉంటుంది ప్రియులారా, బత్తాకాయకి ఒక సీజన్ ఉంటుంది ప్రియులారా, మరో కాయకి, నేరేడికాయకి మరొక సీజన్ ఉంటుంది, వరి పంటకి ఒక సీజన్ ఉంటుంది, గోధుమ పంటకి ఒక సీజన్ ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, చెరకు పంటకు కూడా ఒక సీజన్ ఉంది. ప్రతి పంటకి కూడా ఒక్కొక్క సీజన్ ఉంటూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు మన దేశంలో మనకు ఉన్నటువంటి సీజన్ ఏంటి అని అంటే, వరి పంట కోతకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేనికి వచ్చిందమ్మా? కోతకు వచ్చింది. ఇప్పుడు వరి పంట కోసే రోజులు ఏండి, వరి పంట కోసే రోజులు, పంటను సమకూర్చుకునే రోజులు. పంటను సమకూర్చుకునే సమయంలో ప్రియులారా, మీ ఇంటి నిండా సమృద్ధి, శ్రేష్టమైన ఆహారం ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే, తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగూ చెప్పాడు, మీ చేతులను నేను దీవించాలంటే, మీ ఇంటికి వచ్చిన ధాన్యం కొద్దిదే కావచ్చు, సంవత్సరం అంతా కూడా అది మీ ఇంట్లో ఉండాలి అని అంటే, అది మీకు సరిపోవాలి అని అంటే మీరు ఇలాగ చెయ్యండి అన్నాడు. ఎలా చెయ్యాలి?
ఎలాగూ చేయాలి అని కనుక ఆలోచన చేస్తే ముందుగానే చెప్పాడు, ఇదిగో ఒకటి, నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తా ఉన్నాను. వాగ్దాన దేశం అని ఎందుకు అన్నారు? వాళ్ళు వెళ్ళకముందే ఆయన ప్రవచనము ద్వారా, ప్రామిస్ ద్వారా, వాగ్దానం ద్వారా తెలియజేశాడు కాబట్టి అది వాగ్దాన దేశం అన్నారు. రెండో మాట, అది ఫలవంతమైనటువంటి దేశం. రెండో మాట ఏంటమ్మా? ఫలవంతమైనటువంటి దేశం. ఇప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వేం చెయ్యాలి అని కనుక ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నామే, రండి 10వ వచనాన్ని మనం ధ్యానము చేద్దాం. నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. అంటే మొదటి పంట, ఎలాగూ వంకాయలు తెచ్చారు, ఎలాగూ కొబ్బరికాయలు తెచ్చారు, ఎలాగూ కోడిగుడ్లు తెస్తూ ఉన్నారో, దేవుని దగ్గరికి ప్రతి అర్పణము కూడా మొదటిది తీసుకుని రావాలి. ప్రారంభంలో పాలగుమ్మి వాస్తవ్యులు కూడా కోత కోసేటప్పుడు వరి ధాన్యములో నుండి, పంటలో నుండి ప్రియులారా పంటలు తీసుకుని వస్తూ ఉండేవారు. తర్వాత ప్రియులారా ప్రేమ ఎక్కువైపోయి దేవుడు ఆశీర్వదించిన కొలది ప్రియులారా దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు. సరే, దేవుని సన్నిధానానికి ఇవి ఎందుకు తీసుకుని రావాలి? దేవుని సన్నిధానానికి ఇది ఎందుకు తీసుకుని రావాలి? ఎందుకు దేవుడు చెప్పాడు? ఈ ప్రథమ ఫలము ఎందుకు తీసుకుని రమ్మన్నాడు? ఈ ప్రథమ ఫలము తీసుకుని వచ్చుట ద్వారా కలిగే మేలేంటి, కలిగే దీవెనేంటి అని కనుక ఆలోచన చేస్తే, మొదటిగా మనం ధ్యానం చేయవలసిన మాట ఏంటంటే, ప్రథమ ఫలము అనేది దేవుని హక్కు. ప్రథమ ఫలం మొదటి మాట ఏంటండి? అది దేవుని హక్కు. అది సంతానంలో కావచ్చు, పశువుల్లో కావచ్చు, జంతువులలో కావచ్చు, పంటలలో కావచ్చు. మొదటిగా సమకూర్చుకున్న దానిని మందిరములోనికి తేవాలి. దేవునికి స్తోత్రం. సంతానములో కూడా. అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏది? బిడ్డలు పుట్టినప్పుడు మందిరంలోని తీసుకుని వచ్చి సేవకుని చేతిలో పెట్టి, ప్రియులారా పాస్టర్ గారు దేవుడు మాకు బిడ్డనిచ్చాడు, ఇదిగోనండి ఈ బిడ్డను తీసుకుని వచ్చాము, ఈ బిడ్డను మరలా మేము పొందుకోవడానికి మేమింతకి పాడుకుంటామండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, దేవుడు అన్నాడు, నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిలో నుండి ప్రతి ప్రథమ ఫలమును, అది సంతానమైన, మనుషుల్లో నుండి సంతానమైన, జంతువుల్లో నుండి ఏదైనా, గొర్రెలలో నుండి ఏదైనా, మెరక పంటలో తోటల నుండి అయినా, పల్లపు పంటలో వరి నుండి అయినా, దేవుడు నీకు ఇచ్చిన పంటను మొదటగా తీసుకుని రావాలి. అది సేవకుడి దగును అని దేవుడు చెప్పాడు. అయితే ఒక మాట, మనుష్యులలో నుండి తీసుకుని వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే మందిరానికి ఇచ్చేయచ్చు నీ బిడ్డని. నీకు ఇష్టం లేదనుకోండి మందిరానికి ఇవ్వడానికి, ఆ బిడ్డను నువ్వేం చేయాలంటే వెల ఇచ్చి విడిపించుకోవాలి. ఏం చేయాలమ్మా? వెల ఇచ్చి విడిపించుకోవాలి. అందుకే ప్రియులారా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రథమ ఫలము దేవుని హక్కు. ప్రథమ ఫలము అది దేవునికి ఇచ్చుట వలన మనకు జరిగే కొన్ని కార్యాలు నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, నిర్గమకాండము 22వ అధ్యాయము, నిర్గమకాండం 22వ అధ్యాయము 29వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. సంగమా వినండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి పంటలలో, అది ఏ పంట అయినా కావచ్చు, అది చెరక పంట, వరి పంట, గోధుమ పంట, ప్రియులారా తోటలో ఉన్నటువంటి వంగ పంట, ఏదైనా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన సస్యద్రవ్యములను, అంటే సస్యద్రవ్యములు అంటే చింతల్లి అమ్మ, సస్యద్రవ్యములు అంటే మనకిచ్చినటువంటి ఏదైనా, సస్యం అంటే పచ్చదనం,
అంతే కదండి ప్రియులారా. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఏ ఆస్తి అయినా కానీ దేవునికి ఆ మొదటి అర్పణ ఇవ్వడానికి ఏం చేయకూడదు, తడవు చేయకూడదు. తడవంటే ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చాలా ప్రమాదం. ఆలస్యం చాలా ప్రమాదం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో లోతు విషయంలో ఈ విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం. భార్య ఆలస్యం చేసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కుటుంబంతో సంతోషంగా ఉండవలసిన తల్లి, బిడ్డలతో సంతోషంగా ఉండవలసిన తల్లి ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి ఇవ్వవలసింది ప్రియులారా నీ చేతిలో ఉంచుకోకూడదు. దేవునికి ఇవ్వాలి. ప్రియులారా మరో మాట, కయీను దేవునికి ఇవ్వవలసింది ఇవ్వడానికి ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అది అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు దేవునికి ఇవ్వడానికి ఏం చేశారు? ఆలస్యం చేశారు. ప్రియులారా ఇలాగూ ఎన్నో విషయాలు ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో లోతు అల్లుళ్ళు ప్రియులారా ఏం చేశారు? ఆలస్యం చేశారు. ఏమైపోయారు? అగ్నిగంధకాలలో మాడిపోయారు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటా ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు? కోతకాల పండుగలో, కోతకాలములో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మొదటి పంటలో ప్రియులారా నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అని గనక ఆలోచన చేసినట్లయితే చూడండి, మరోసారి చదువుదాం. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింపతడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠును కూడా ఇచ్చేయాలి మందిరానికి. వినండి, అట్లే నీ ఎద్దులలో నుండి, నీ గొర్రెలలో నుండి ప్రియులారా వాటిని అర్పించాలి. వింటున్నారా బిడ్డలారా? ఇది మొదటి మాట. ఇది మొదటి మాట. కోత పండుగలో ప్రథమ ఫలములను ఇవ్వడానికి ఆలస్యం చేయకూడదు అనేది నిర్గమకాండంలోనే 23వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 23:19 చూడండి అందరూ తీసారా? నిర్గమకాండము ఎన్నో అధ్యాయం అమ్మా? 23వ అధ్యాయము 19వ వచనం బిడ్డలు చదువుతున్నారు, అందరూ తీయండి. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. వినండి ప్రియులారా, నీ భూమి మొదటి పంట. వింటున్నారా? అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఏ ఫలమైనా కావచ్చు, అది ఏ పంట అయినా కావచ్చు. అది నీ భూమి ఇచ్చిన పంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది నీవు తినకూడదు, అది నీవు అనుభవించకూడదు. ఆ పంటను ఎక్కడికి తేవాలి అంటే అది మందిరములోనికి తేవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దానిని మందిరములోనికి తేవాలి. 34వ అధ్యాయము అదే గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనంలో మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. జాగ్రత్తగా వినండి. అది ఏ పంట అయినా కావచ్చు, అది ఏ పంట అయినా కావచ్చు, అది కష్టార్జితమే కావచ్చు, అది కష్టార్జితమే కావచ్చు. మొదటి కష్టార్జితాన్ని దేవుని మందిరములోనికి ఇవ్వాలి. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, పాజిటివ్గా ఆలోచించండి. మీకు తెలియాలి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాజిటివ్గా ఆలోచన చేయండి. కొన్ని విషయాలు చెప్పినప్పుడు పాస్టర్ గారు ఏదో ఆశించే మాట్లాడతారు, అన్నిసార్లు ఆ విషయాలు మన ఆలోచనలోకి రాకూడదు. ప్రథమ ఫలము అనేది అది దేవుడిచ్చినటువంటి ప్రియులారా దానము. అంటే అది సంపాదించుకోవడానికి దేవుడు మన చేతులను బలపరిచాడు, మనకి ఆయుష్నిచ్చాడు, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాంట్లో అది ఉద్యోగం అయితే ఆ మొదటి నెల సంపాదన దేవునికి ఇవ్వాలి. కానీ చాలామంది ప్రియులారా ఏం చేస్తూ ఉంటారంటే, అది ఇంచుమించు ఒక 1000 రూపాయల జీతం అనుకోండి, ఒక 10 రూపాయలు పట్టుకొచ్చి దేవునికి ఇస్తూ ఉంటారు. ఇది దేవుడు మెచ్చే కార్యము కాదు. అది నేను మీకు చెప్తే అది పాస్టర్ గారు ఆశించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా
ప్రియులారా సంఘం భావిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు నిన్ను నీ అర్పణని మెచ్చాలి. కయ్యను తెచ్చాడు, చాలా అర్పణ తెచ్చాడు. దేవుడు మెచ్చాడా? మెచ్చలేదు. కారణం లోపం ఉంది అక్కడ. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇన్ని తెచ్చాడు కదా, ఎందుకు దేవుడు మెచ్చలేదు, ఎందుకు దేవుడు ఒప్పుకోలేదు అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రథమ ఫలము అనేది దేవుని హక్కు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 12వ వచనం, వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును. అంటే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, ప్రతి పంటలోనూ ప్రథమ ఫలము తీసుకురావాలి. ఒకే పంట కాదు, ప్రతి పంటలోనూ ప్రతి సీజన్లోనూ ప్రథమ పంట తీసుకుని రావాలి. ఈరోజు ప్రపంచంలో ఈ దినాన్ని ఎలా జరుపుకుంటారు అని అంటే, మార్టిన్ లూథర్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఒకటి, లూథరన్ సంఘాలు. ఏ సంఘాలమ్మా? లూథరన్ సంఘాలు. దీనిని పండగగా చేసుకుంటారు. పండగ అంటే మరొక మాట కూడా నేను చెప్పాలి, ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మనకి లైవ్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఈ మాట లూథరన్ సంఘాలు ప్రత్యక్షంగా చేసుకుంటూ ఉన్నాయి. ఎలా చేసుకుంటున్నాయి అంటే, ఈరోజు ప్రియులారా, ప్రతి కుటుంబము నుండి కొంత పంటను తీసుకొని వస్తారు. ఏం తీసుకొస్తారమ్మా? కొంత పంటను తీసుకుని వస్తారు. అది ఎలాంటి పంట అంటే, సస్యశ్యామలములో నుండి తీసుకుని వస్తారు. అంటే భూమిలో నుండి పండిన పంటలను కొన్ని తీసుకుని వస్తారు. కొబ్బరికాయలు తీసుకొస్తారు, ద్రాక్షకాయలు తీసుకొస్తారు, ప్రియులారా ఇలాగ వంకాయలు తీసుకొస్తారు. వీటితో పాటు ప్రియులారా, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చింతల్లి భోజనం వండుకొచ్చింది. అందరికీ సరిపడా భోజనమే, కానీ ఊరికని మాత్రమే ఇవ్వదు. వినండి, భోజనం వండుకొచ్చింది, పలావ్. ఇవాళ చిన్నారి ఇదేంటి పలావ్ వండుకొచ్చింది. ప్రియులారా, దెబోరా మాంసం వండుకొచ్చింది, అందరికీ సరిపడా పెట్టడానికి, కానీ ఊరికని మాత్రమే ఇవ్వదు. వీటిని ఏం చేస్తారు అని అంటే, ప్యాకింగ్లుగా చేస్తారు. ఒకళ్ళకి ఎంత సరిపోద్దో, 10 మందికి ఎంత సరిపోద్దో దీన్ని ప్యాకింగ్లుగా చేస్తారు. పలావుని ప్యాకింగ్ చేస్తారు, కూరను ప్యాకింగ్ చేస్తారు, పప్పులు వండుకొస్తారు. రకరకాలైనటువంటి పప్పులు, పాయసాలు వండుకొస్తారు. ప్రియులారా, బుక్ స్టాల్ ఎలాగుంటుందో అలాగూ బల్లలేస్తారు. ఈ వంటలన్నీ దాని మీద పెడతారు. మందిరానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీ చేతులతో రాకూడదు. ఏదోటి ఒకడు ఐటమ్ వండికి మందిరంలోనికి రావాలి. నువ్వు పట్టుకొచ్చే ఐటమ్ అందరికీ సరిపోయేటట్టుగా పట్టుకు రావాలి. ఇన్ని ఐటమ్లు పట్టుకొచ్చిన తర్వాత స్టాల్ వేసి, టెంట్ వేసి, బల్లలు వేసి, ఈ బల్లల మీద పెట్టి, ఇప్పుడు ప్రియులారా, చింతలు ఏమమ్ముతూ ఉంది? బిర్యానీ అమ్ముతుంది. నేను కొనుక్కోవాలి, నువ్వు కొనుక్కోవాలి, దానికి ఒక రేటు పెడతారు. ఈ రేటు ప్రియులారా చింతలు అమ్ముతూ ఉంది, మనందరము కొనుక్కోవాలి. దెబోరా మాంసం అమ్ముతూ ఉంది, మాంసం కొనుక్కోవాలి, అందరము కొనుక్కోవాలి. ప్రియులారా, పాయసం అట్టుకొచ్చింది, ఐస్. ప్రియులారా, మరి ఇంకా జిల్లడికాయలు అట్టుకొచ్చారు, ప్రగతి. మరొక ఐటమ్ అట్టుకొచ్చింది, భూమిక. ఇలా అట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటే, ప్రియులారా, నాకు నచ్చలేదంటానికి లేదు. ప్రతి ఐటము ప్రతి ఒక్కరు కొనాలి. ఎంతసేపు కొనాలంటే, ఆ బల్లలు ఖాళీ అయిపోయేదాకా కొనాలి, ఆ గిన్నెలు ఖాళీ అయిపోయేదాకా కొనాలి. ప్రతి ఐటము కొన్న తర్వాత సంఘమంతా కలిసి ఈ వచ్చినటువంటి ఈ యొక్క సొమ్ము ఏదైతే ఉందో ఇది అట్టికెళ్ళి మందిరములోనికి సమర్పిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ఏమి రాయబడి ఉందండి ఇక్కడ? చదవండి మరోసారి సంఖ్యాకాండం.
చూడండి ఇక్కడ సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రథమ ఫలములు ఎందుకు అని అంటే సేవకుని కొరకు. సేవకుడు సేవ చేయాలి కదా. సేవ ఎలా చేస్తాడు? సేవ ఉచితమే, కానీ సేవకుడు పోషించబడాలి కదా. సంఘ ధర్మం జరిగించబడాలి కదా. సంఘంలో ఉన్నటువంటి అవసరాలు తీరాలి కదా. ప్రియులారా, కరెంటు బిల్లు కట్టాలి, మైక పోయింది బాగు చేయించాలి, ఫ్యాన్ పోయింది బాగు చేయించాలి, లైట్ పోయింది బాగు చేయించాలి, సేవకుడు బ్రతకాలి, సేవకుడు ఎక్కడి నుంచో రావాలి. ఇవన్నీ కూడా ప్రియులారా క్రమము జరగడానికి ఏమంటూ ఉన్నాడు మరోసారి ఆ మాట చదువుతారా? 12వ వచనములో ఆఖరిలో ఏమని రాయబడి ఉందంటే, ఇదంతయు నీకిచ్చి తిని. ప్రియులారా, లోదన సంఘాలు ఏం చేస్తారంటే ఇదంతా ఈరోజు పోగు చేసి పెద్ద పండగనమాట ఇవ్వాలి. పెద్ద పండగనమాట. ఇదంతా పూజేసి పట్టుకెళ్ళి సేవకునికి ఇస్తారు. అయ్యా, దేవుడు మాకిచ్చినది. ఇప్పుడు దీంతో ప్రియులారా సేవకుడు పోషించబడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 18:4. నీ ధాన్యములోను, చూడండి ఏమేం తేవాలి మనము, నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను, ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వవలెను. చూడండి 5వ వచనం అందరూ చూడండి. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు. వింటున్నారా బిడ్డలారా? ఈ ప్రథమ ఫలముల పండుగ ఎందుకు తేవాలంటే సేవకుడు నిలిచి సేవ చేయటానికి సహకారముగా ఈ అర్పణలను తేవాలి. ఇప్పుడు మనం చేసుకోవాలా వద్దా చింతల్లి? చేసుకోవాలి. తేవాలా వద్దా? తేవాలి. ఇందాక చింతల్లి ఒక చక్కటి మాట అన్నది. మనం 6 దినాలు కష్టపడి ప్రియులారా పని చేసుకోవాలి. 7వ దినం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం తేవాలన్నా 10వ భాగములను తేవాలి అని చెప్పి ప్రియులారా చిన్న తల్లి చెప్పింది. వాక్య ప్రకారం ప్రియులారా మనం ఎంతమంది నిర్ణయాలు చేసుకున్నాము? నేను మిమ్మల్ని అడగట్లేదు, చేయరు ఎంతమందిని అడగట్లేదు. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. పిడి సుందరరావు గారు మాట అంటారు, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త కదండి. ఇలాగేముంటుంది ఆ టైటిల్, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు అండి, దేవుడు నిన్ను దీవించాడు. ప్రియులారా, ప్రారంభంలో బాగానే ఉంది, ప్రారంభంలో బాగానే దేవునికి ఇచ్చావు. ప్రియులారా, దేవుడు దీవించే కొలది. ఓ మా అమ్మ మందిరంలోనికి వచ్చి సేవకుని అడిగిందంట, అయ్యా పాస్టర్ గారు బ్రతకలేకపోతున్నాను, ఏదైనా జీవనాధారం కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసి అన్నారంట, అమ్మా దేవుడు నాకు ప్రార్థనలో చూపించాడు, నీకేదైనా చిన్న జీవనోపాధి కొరకు ఓ మేకపిల్లను కొనిమ్మన్నాడు, కాబట్టి ఇదిగో నేనే నీకు ఆ మేకపిల్లను కొనిస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా మేపుకో, దీన్ని వృద్ధి చెందించు, దీన్ని పిల్లలు కనేటట్లుగా చేయి, ఆ పిల్లల్ని నమ్ముకొని అలాగూ నువ్వు బ్రతకడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ సేవకుడు అన్నాడట. అన్న ప్రకారం ప్రియులారా ఆమెకి ఇచ్చాడు. ఆమె తీసుకుని వెళ్ళింది, మేపుతూ ఉంది, పెంచుతూ ఉంది, పిల్లలు పుడుతూ ఉన్నాయి, సంతానం వృద్ధి అవుతూ ఉంది. కొన్ని రోజులకు ప్రియులారా దేవుని సన్నిధానంలో ప్రియులారా ఆ సంతానం వృద్ధి అవుతూ ఉంటే ప్రియులారా అర్పణలు తీసుకురావటం, కానుకలు తీసుకురావటం, దశభాగం తీసుకురావటం, ప్రతిష్టార్పణలు తీసుకురావటం బాగానే ఉంది. మరికొన్ని రోజులైన తర్వాత ప్రియులారా అమ్మ మందిరమే మానేసిందంట. అమ్మా ఏంటమ్మా మరియమ్మ చాలా వారాల నుంచి మందిరానికి రావట్లేదు, కారణం ఏంటి అని అంటే, ఏముంది బాబా మందిరానికి వచ్చేలాగా ప్రార్థన చేయండి బాబా అన్నదంట. ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు సేవకుడు చెయ్యాలా వద్దా? చేస్తేనేమో పక్షపాతం అంటారు, చెయ్యకపోతేనేమో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు వీలు కలుగును కదా అంటారు. ఇప్పుడు ప్రియులారా మరి పాస్టర్ గారు ఏం చేశారంటే, బావగారు పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన చేశారు? మందిరానికి వచ్చే వీలు కలగజేయి ప్రభువా. మరియమ్మకి ఇంకేం చేయలేదు అండి. మరియమ్మ మందిరానికి రావాలి. మరియమ్మ మందిరానికి రావాలంటే ప్రభువా నువ్వే వీలు కలగజేయాలి. ఏం చేస్తావో మాకు తెలియదు. ప్రియులారా ఓ రేత్రి దొంగోడు వచ్చాడంట, మేకలన్నీ ఇప్పుకుపోయాడంట. మర్నాడు ఆదివారం మందిరానికి వచ్చింది, అందరికంటే ముందు మరియమ్మ వచ్చేసింది. పాస్టర్ గారు మరియమ్మేనా
అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. మరియమ్మే, ఏటి మరియమ్మ ఇంత పెందలుగాడు ఇచ్చేసావు? ఏం చెప్పను బాబయ్య, మీతో మాట అనకపోయి ఉంటే బాగుండిపోయాను, మిమ్మల్ని ఆ ప్రార్థన చేయమనకపోయి ఉంటే బాగుండిపోయాను. మీరు ఆ ప్రార్థన చేయమన్నాను, మీరు చేశారు. ఇదిగో దేవుడు నాకు వీలు కలగజేశాడు. ఏమైందమ్మ అంటే, ఇంకేముందంటే పాస్టర్ గారు మీ ప్రార్థన ఫలితమేనండి అన్నదంట. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధానానికి మనం ఏం తేవాలి అని కనుక ఆలోచన చేస్తే 18వ అధ్యాయము 4వ వచనంలో చదువుతూ ఉన్నాము. అన్ని తెచ్చిన తర్వాత ఇది సేవకుడు ప్రియులారా ఆయన యొక్క నామములో సేవ చేయటానికి ఆయన కొరకు ఇచ్చినటువంటి అర్పణ, సేవకుని కొరకు సిద్ధపరిచినటువంటి అర్పణ. చూడండి 26వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలోనే 26వ అధ్యాయం 12వ వచనం 2వ వచనంలో 26వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడని యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరుచుకొని స్థలమునకు వెళ్ళి. వినండి వినండి ప్రియులారా, అర్పణని ఎలా తీసుకురావాలంట? ప్రియులారా, గంపలో పెట్టుకుని అర్పణను మందిరానికి తీసుకుని రావాలి. అబ్బా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు, కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, నీ పంటను దేవుడు దీవించాలి అని అంటే ఆ పంటను మందిరానికి తీసుకుని రావాలి. ఆ మందిరంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత 3వ వచనంలో ఆఖరి భాగంలో 4వ వచనంలో వ్రాయబడి ఉంది, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని. వినండి వినండి, నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఆ గంప ఎవరి చేతిలో పెట్టాలి? యాజకుని చేతిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే సంఘము తీసుకుని వచ్చే ఆ ప్రథమ ఫలముల అర్పణలను వారు దీవించబడినట్లుగా యాజకుడు ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యాజకుడు ప్రార్థన చేయగా ప్రియులారా, దేవుడు వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, వారి తోటలను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఏది కూడా చచ్చిపోదో, ఏది కూడా ప్రియులారా ఫలములు లేక ఉండదో. వినండి, ఎప్పుడైతే కృప కలిగిన దేవుడు చెప్పాడో సంఘం అలా చేయటం ప్రారంభించింది. ఇశ్రాయేలీయులు అలా చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము మరియు, వినండి వినండి, అందరూ తీశారా? మరియు ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను. వినండి, ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా ద్వారా. అంటే ప్రథమ ఫలములంటే వంకాయలే కామసు జాంకాయలు కాదేమో అనుకుంటారేమో అని చెప్పి, లేకపోతే అవే కావాలు వేరేవి కాదు అనుకుంటారేమని చెప్పి, దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా కానీ. తీసారా? 35వ వచనం అందరూ తీసారా? మీ బైబిల్లో ఉందా? ఎన్నో నెంబర్ పేజ్ అమ్మా? 600 అమ్మా? 409వ నెంబర్ పేజీలో. సహోదరి మరోసారి చదవమ్మా. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘం అంతా ఏ నిర్ణయం చేసుకుందంట? ప్రతి సంవత్సరము కూడా, ఏ సంవత్సరము కూడా, ఏ పంట కూడా ప్రియులారా అలక్ష్యము చేయకుండా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పంటలోనూ ప్రతిదీ కూడా, ప్రతి సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. గమనించండి ప్రియులారా. కాబట్టి ఈ పండగ మనం చేయాలి, ఈ పండగను మనం ఆచరించాలి. కేవలం ఈ వారం మాత్రమే కాదు,
ఈ నెలలో మాత్రమే కాదు, సంవత్సరం పొడుగునా దేవుడు నీ చేతులను బలపరిచే కొలది నీ చేతికి వచ్చిన ప్రతి ఆదాయము నుండి ప్రతిదీ దేవుని కొరకు ఇస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, దాసుని కన్నులు ప్రియులారా ఎవరి వైపు చూస్తాయంట? యజమానుడి వైపు చూస్తూ ఉంటాయంట. ఎవరి వైపు? యజమానుడి వైపు చూస్తూ ఉంటాయి. మరి మీ సేవకుని కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉంటాయి? అమ్మ, సంఘము వైపు, సంఘము వైపు, దేవుని వైపు చూస్తూ ఉంటాయి. దానితో పాటు దేవుడు ఎవరిని ప్రేరేపించాలని సేవకుడు చూస్తూ ఉంటాడు? సంఘమును ప్రేమించాలని, సంఘమును ప్రేరేపించాలని. అంటే సేవకుని కన్నులు మీ వైపు చూస్తూ ఉంటాయి అన్నమాట అండి. యజమానుడు వైపు దాసుడు కన్నులు ఎందుకు చూస్తాయి? నా యజమానుడు నన్ను కనికరిస్తాడేమో, నా యజమానుడు నాకు మేలు చేస్తాడేమో దాసుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సంఘం, సేవకుడు సంఘము వైపు చూస్తూ ఉంటాడు. అంటే సంఘం ఏం కలిగి ఉండాలి? దాతృత్వము కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలమ్మా? దాతృత్వము కలిగి ఉండాలి. సంఘము సేవకుని యొక్క పోషణ గురించి ఆలోచన చేయాలి. సంఘం సేవకుడు ఎలాగూ పోషించబడుతూ ఉన్నాడు అనేది సంఘం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రథమ ఫలముల పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. సేవకుడు పోషించబడ్డానికి, సేవకుడు నడిపించబడ్డానికి. సేవాకూడదు అని అంటే ప్రియులారా సంఘమును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు పాస్టర్ గారికి ఏంటండి బోల్డ్ వచ్చి పడిపోతుందండి. ఎంత వచ్చేందమ్మా? బోల్డ్ వచ్చి పడిపోతుంది. అప్పుడప్పుడు ప్రియులారా కొందరు అంటారు, నేను అమ్మని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాను, మీరు నాకేం చెప్పొద్దు, మీ మనసులో ఊహించుకోండి. ప్రియులారా బోల్డ్ వచ్చేస్తుంది అన్నావు కదా, మీ మనసులో ఊహించండి. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు, మందిరంలో ప్రభు పనికి సహకరించడానికి కొంత అర్పణ తీసుకుని వచ్చావా? అర్పణ తీసుకొచ్చారు కదా, తీసుకుని వచ్చారు. ఇప్పుడు అది మీ చేతిలో ఉంది కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అర్పణని మీరు ఒక్కసారి దాని అంకి గుణించుకోండి. ప్రియులారా అది ఒక నెలలో 4 వారాలు. ఇప్పుడు ఈరోజు మీరు వేసిన అర్పణం ఇలాగ మీరు ప్రతి వారం వేసే అర్పణ 4 వారాలకు గుణించుకోండి. ఎంత అవుతుందంటారు? అంకి వచ్చిందా? నాకు చెప్పొద్దు భవ్య, అంకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4 వారాలది ఒక అంకి వేసుకుని ఇలాగూ 12 నెలలకు ప్రియులారా ఒక అంకి వేయండి. ఎంత వచ్చింది? ఉదాహరణకి లెక్కలేయండి ప్రియులారా, ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఇదేనా సేవకుడికి వచ్చి పడిపోయేది? ఉదాహరణకి ప్రియులారా 10 రూపాయలు అని అనుకుందాం. ఇప్పుడు నెలకి ఎంతండి కిరణ్ గారు? 4 వారాలు వస్తే 40 రూపాయలు. ఇప్పుడు 12 నెలలకు ఎంత అవుతుందండి? 12 నాళ్ళు అండి 48, అంటే 480 రూపాయలు. సంవత్సరానికి ఇచ్చింది ఎంత? 400. అయ్యి బాబు, పాస్టర్ గారికి వచ్చి పడిపోతుంది. ఈ 480 రూపాయలు జగ్గనపేటకి వెళ్తే ఎన్ని నెలలు బతుకుతావు నువ్వు బాబుజీ? రాంబాబు, 480 రూపాయలు నువ్వు జగ్గనపేటకి వెళ్తే ఎన్ని నెలల బజార్ సరిపోద్ది నీకు? ఒకరోజా? మరి సేవకుడు ఎలా బతకాలి ఏమండి? ఆ రోజు కూడా సరిపోదు. ఇదేనా? గమనించండి, మాట ఎంత సులువో కదా అనటం. మాట ఎంత సులువో కదా. బావగారు కొందనాలు ఆటో కొన్నదాకుండి దశమాగం ఇస్తున్నారు. బావగారు 4 వారాల నుంచి డొమ్మ కొట్టేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మా బావగారికి మారు మనసు దేవుడు దయచేయను గాక. ఆమె చెప్పండి, దేవుడు మా బావగారికి మంచి మనసు దయచేయను గాక. పెట్రోల్కి వెళ్ళిపోతుంది అనుకున్నాను, మా బావగారు డొమ్మ కొట్టేస్తుంటే ప్రియులారా కష్టమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, వినండి. గమనించండి రాంబాబు, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇచ్చేదంతా మనం అనే మాట ఎంత? ఇదేనా పాస్టర్ గారికి వచ్చి పడిపోయేది? దీనివల్లేనా బాగుపడిపోయేది?
ప్రియులారా గమనించండి, దీని వెనక పరమార్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అంటే సంఘము కాదు అని నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు పోషిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదివి ముగించుకుందాం. 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. మరోసారి చదవమ్మా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎందుకు? 10వ వచనం. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన దానిలో నుండి ప్రథమ ఫలములను దేవుడు మనం దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలములను దేవునికి ఇవ్వాలి. అది మాత్రమే కాదు, ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఆస్తిలో భాగం అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడు. ప్రథమ ఫలం ఎంత అమ్మా? ప్రథమ ఫలం ఎంత? 10 రూపాయలు. 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలే కదా. దేవుడు నీకు 100 రూపాయలు కష్టార్జితం ఇస్తే ప్రథమ ఫలం 10 రూపాయలు, అది దేవునికి ఇవ్వాలి. రెండోది, మిగిలిన 90 రూపాయలు అది నీ ఆస్తి, అది నీ ఆస్తి. ఇప్పుడు ఆ 90లో కూడా నువ్వేం చెయ్యాలి? ఆ 90లో నువ్వేం చెయ్యాలి? 2వ లైన్ చదవండి, 9వ వచనంలో. నీ ఆస్తిలో భాగము అంటే నీ రాబడంతట్లో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. 2వ మాట, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచాలి. అతిశయం కోసం కాదు, కానీ ప్రియులారా, మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని చెబుతా ఉన్నాను. ఆగస్టు మాసంలో ప్రియులారా ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి నూతన గృహంలోనికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి నేను ఒక మాట చెప్పాను, నేనున్నా లేకపోయినా, ఏ సేవకుడు మన ఇంటికి వచ్చి ప్రార్థించి వెళ్ళినా, మన గృహాన్ని దర్శించి వెళ్ళినా 500 రూపాయలు నువ్వు తక్కువ ఇవ్వకూడదు. అడగండి బిడ్డలారా, ఆమె ఇస్తుంది. ఈ 3 నెలల్లో దరిదాపు ప్రియులారా, ఆగస్టు మాసంలో ఇలా 3 మాసాలు అవుతుంది, నవంబర్కి దరిదాపు 15 మంది పైబడే సేవకులు మా ఇంటిని దర్శించారు. ఏ ఒక్కరికి కూడా ప్రియులారా తక్కువ చేయలేదు. దేవుడు నాకు కూడా తక్కువ చేయలేదు. దేవునికి స్తోత్ర. అంటే కేవలము దశమ భాగమును మాత్రమే కాదు, మన ఆస్తిలో ఏం చెయ్యాలి? భాగమును ఇవ్వాలి. అప్పుడే ఏమంటుందో 10వ వచనంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా, నీ గానుగుల్లో ద్రాక్షారసము పైకి పొరలిపారును. 11వ వచనం కూడా చదువుదామా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు నిన్ను దీవించాలి అని అంటే, నువ్వు కింద మీద పడిపోతే దీవెన రాదు. 12 గంటలకు బదులు 16 గంటల పని చేస్తే దీవెన రాదు. 16 గంటలకు బదులు 24 గంటలు ప్రియులారా నువ్వు కష్టపడిపోతే నీ సంపాదన పెరగదు. నీకిచ్చిన దానిలో నుండి నువ్వేం చెయ్యాలి అని అంటే, దేవుని పని కొరకు నువ్వు ఇవ్వాలి. దేవుని పని కొరకు ఇవ్వడానికి సనగకూడదు. ఇశ్రాయేలీయులు సనిగే ఆ అరణ్యములో రాలిపోయారు. ఇశ్రాయేలీయులు సనిగి అరణ్యములో రాలిపోయారు. కాబట్టి మనకి సనుగుడు ఉండకూడదు. దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు దీవించును. దేవుడు దీవించును. దేవుడు దీవించాలి అని అంటే, ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, కోతకాలపు పండుగ. కోతలు కోస్తూ ఉన్నారు, దింపులు తీస్తూ ఉన్నారు, వంగ తోటలు కోస్తూ ఉన్నారు, జామ తోటలు కోస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ఫలములను ప్రియులారా సమకూర్చుకుంటూ ఉన్నాం. ఏది దేవునికి మనం ఇచ్చేది? ప్రతి నెల దేవుడు నిన్ను ప్రేమించి ప్రతి నెల నీకు కొంత కష్టార్జితం ఇస్తూ ఉన్నాడు. ఏది మనం దేవుని మందిరానికి ఇచ్చేది? ఎంత దేవుని మందిరానికి ఇచ్చేది? దేవుడు నీకు ఇచ్చిందంతా, దేవునికి నువ్వు ఇచ్చిందంత. ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పాలి అని అంటే,
దేవుడు ప్రియులారా ఆకాశపు వాకిండ్లను విప్పాలి అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు గుప్పిట్లు విప్పితే నేను ఆకాశాన్ని విప్పుతాను. మరి అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దీవెన కోసం దేవునికి ఇద్దాం. అననీయ సప్పీరాలు బిగ్గగట్టారు, ఏమైనా మేలు పొందుకున్నారా? కయీను ఇవ్వవలసింది ఆపు చేశాడు. ఏమైనా మేలు పొందుకున్నాడా? శాపం పొందుకున్నాడు. ఆ శాపం ఎలాంటిదేనంటే, కయీను అన్నమాట ఒక్క మాట ప్రియులారా, మీరు అలా ప్రార్థనలో ఉంటూ ఉండగా నేను మీకు జ్ఞాపం చేయాలనుకుంటూ ఉన్నాను. 4 అధ్యాయములు ప్రియులారా 13-14 వచనంలో దేవుడు కయీను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కళ్ళు మూసుకున్నారు అందరూ. కొంతమంది ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ప్రార్థన కదా? నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? మనుషుల్ని కాదు సుమా, సేవకుడిని కాదు సుమా, దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మర్చిపోవద్దు. కయీను అంటా ఉన్నాడు, ప్రియులారా ఆ అర్పణే నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యో ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను క్షమించు ప్రభు అంటున్నాడు. అప్పటికే అవకాశం చేజారిపోయింది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక పర్యాయము కోతకాలపు పంటను జ్ఞాపకం చేసుకోవడానికి, దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు ప్రభువా. నీ సత్యాన్ని సత్యంగా తెలియజేయడానికి కృప ఇచ్చారు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీ బిడ్డల యొక్క అంతరంగాల్లో ఫలింపచేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డ.